హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిగ్రీ స్టడీస్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే అకౌంట్ మెయిన్ ప్రిన్సిపల్స్ అండ్ డెబిట్ క్రెడిట్ రూల్స్. అకౌంట్లో మనం ఏ ప్రాబ్లం చేయాలన్నా ఈ డెబిట్ క్రెడిట్ రూల్స్ అనేటివి మనం ఫాలో అవ్వాలి. ఈ 3 అకౌంట్స్ ద్వారా. ఫస్ట్ పర్సనల్ అకౌంట్, సెకండ్ వన్ రియల్ అకౌంట్, థర్డ్ వన్ నామినల్ అకౌంట్. ఫస్ట్ పర్సనల్ అకౌంట్. ద అకౌంట్ విచ్ రిలేట్ టు ఇండివిజువల్ ఆర్ పర్సన్స్ ఆర్ నోన్ యాజ్ పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ దేని గురించి చెప్తుందంటే ద ఇండివిజువల్ పర్సన్, ఒక సింగిల్ పర్సన్ గురించి చెప్పేదాన్ని పర్సనల్ అకౌంట్ అంటాము. ఎగ్జాంపుల్ రమేష్ అకౌంట్, సీత అకౌంట్ ఎక్సెట్రా. ఒక సింగిల్ పర్సన్ గురించి చెప్పేదాన్ని మనం పర్సనల్ అకౌంట్ అంటాం. పర్సనల్ అకౌంట్ యొక్క రూల్ ఏంటంటే డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ద గివర్. డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ అకౌంట్. సెకండ్ వన్ రియల్ అకౌంట్ ఏం చెప్తుందంటే అకౌంట్స్ రిలేటింగ్ టు ప్రాపర్టీస్ అండ్ అసెట్స్ విచ్ ఆర్ ఓన్డ్ బై ది బిజినెస్ కన్సర్న్. రియల్ అకౌంట్ విచ్ ఇంక్లూడ్ టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్. రియల్ అకౌంట్ ఏం చెప్తుందంటే దే హ్యావ్ రిలేటింగ్ టు ప్రాపర్టీస్ అండ్ అసెట్స్. రియల్ అకౌంట్ ప్రాపర్టీస్కి అసెట్స్కి సంబంధించింది. అసెట్స్ లైక్ ఫర్నిచర్, గుడ్విల్ ఎక్సెట్రా. ఈ అసెట్స్కి సంబంధించిన దాన్ని రియల్ అకౌంట్ అంటాము. దే హ్యావ్ అసెట్స్లో 2 టైప్స్ ఉంటాయి. దే హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ అసెట్స్, టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ అంటే ఏవైతే మనకు కనపడతాయో అవి టాంజిబుల్ అసెట్స్ అంటాం. లైక్ క్యాష్ కానీ ఫర్నిచర్ లైక్ అలాగా దాన్ని టాంజిబుల్ అసెట్స్ అంటాం. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే గుడ్విల్ మనకు కనపడదు. ఎలా అంటే ఒక కంపెనీకి మంచి పేరు, నేమ్ అండ్ ఫేమ్ వస్తే దాన్ని గుడ్విల్ అంటాం. అది మనకు కనపడదు. సో గుడ్విల్ అనేది ఇంటాంజిబుల్ అసెట్స్. నెక్స్ట్ రియల్ అకౌంట్ యొక్క రూల్ ఏంటంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. దీన్ని రియల్ అకౌంట్ రూల్ అంటాం. నెక్స్ట్ నామినల్ అకౌంట్. These accounts do not have any expenses from or shape. They relate to incomes and expenses or gains, losses of a business. Nominal account దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఒక కంపెనీకి వచ్చే ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ కానీ, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ దాని మీద ఈ నామినల్ అకౌంట్ అనేది ఆధారపడి ఉంటుంది. లైక్ శాలరీస్ అకౌంట్, కమిషన్ అకౌంట్ ఎక్సెట్రా. ఈ నామినల్ అకౌంట్ యొక్క రూల్ ఏంటంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ గెయిన్స్ అండ్ ఇన్కమ్స్. ఈ 2 మనకు నామినల్ అకౌంట్ యొక్క రూల్స్ అన్నమాట. షార్ట్ వీడియోలో ఈ రూల్స్ సపరేట్గా పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి.